జైలుకు కేసీఆర్ భయపడడు, మళ్ళీ మన రాజ్యమే, ఎవరు ఆపలేరు, తెలంగాణ శత్రువే, కాంగ్రెస్ బారాస గెలిచిన ప్రజలకు న్యాయం, ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి. బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో ప్రచారం. కేసీఆర్ జైలుకు భయపడడు, కేసీఆర్ జైలుకు భయపడే రకమే కాదు, గతంలో కూడా చెప్పాడు. పాతకాలం నాటి ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని మళ్ళీ మీరు చూస్తారు. ప్రజల కోసం, రైతుల కోసం ఏది చేయడానికైనా నేను సిద్ధమే, నేను వెనకడిగేదే వేయదు లేదు. ఉద్యమాలు కానీ, జైళ్ళు కానీ, పోరాటాలు కానీ నాకు కొత్త ఏమీ కాదు. ఇవన్నీ నేను చూసి ఉన్నాను అని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు కూడా జైళ్ళ కంటే నాకు భయమేం కాదు, జైలులో పెట్టినా నేను భయపడను, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తాను, ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తాను, నన్ను జైల్లో పెట్టినా సరే నేను వెనకడిగి వేసేదే లేదు అని చెప్పేసి కేసీఆర్ ఘాటుగానే చెప్పడం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ మన రాజ్యమే వస్తుంది, దాన్ని ఎవరూ ఆపలేరు, ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది, దాన్ని ఎవరు ఆపాలనుకున్నా ఆపలేదు, అది సాధ్యం కాదు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. తెలంగాణకి శత్రువే కాంగ్రెస్, బారాస గెలిస్తేనే ప్రజలకు న్యాయం, ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి. బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో ప్రచారం చేశారు. నిన్న ప్రచారం చేసిన మిర్యాలగూడ సూర్యాపేటలో ఒక ఘాటైన విమర్శలు, పదులైన తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకున్నారని చెప్పేసి కేసీఆర్ ఆకట్టుకున్నారు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే క్రమంలో నేను జైలుకు భయపడను, దేనికి భయపడను, అలా భయపడేవాడిని కేసీఆర్ కానే కాదు, ఖచ్చితంగా మళ్ళీ మన రాజ్యం వస్తుంది, తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేశారు.